Hello students, welcome to Techno Science Club. In this class, 10th class chemistry, first chapter, chemical reactions and equations అనేటటువంటి చాప్టర్లో టెక్స్టువల్ ఎక్సర్సైజెస్, టెక్స్టువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటటువంటి చాప్టర్లో ఆల్రెడీ ఆ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వరుసగా అన్ని చాప్టర్స్ కూడా కవర్ చేసాం మనం వివరంగా, ఎక్సర్సైజెస్తో సహా, యాక్టివిటీస్తో సహా చేసాం. వాటన్నిటి వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈరోజు ఈ టెక్స్టువల్ క్వశ్చన్స్ ఆల్రెడీ మొత్తం టాపిక్స్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఒక 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 20 క్వశ్చన్స్ని ఈ విధంగా, దీంట్లో ఈ 20 క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఈ 20 క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఎక్సర్సైజెస్లో ఫస్ట్ క్వశ్చన్, which of the statement above about the reaction below are incorrect? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం అడిగారు. which of the statement, క్రింది వాటిలో ఏ స్టేట్మెంటు క్రింది రియాక్షన్ గురించి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంటు ఇన్కరెక్ట్, గమనించండి, కరెక్ట్ అయింది కాదు, ఇన్కరెక్ట్, తప్పైనటువంటి స్టేట్మెంట్ ఏదో మీరు గమనించాలి. ఇక్కడ రియాక్షన్ ఏమిచ్చారు, లెడ్ ఆక్సైడ్ కార్బన్తో రియాక్షన్ జరిపి లెడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి రియాక్షన్ ఇవ్వడం జరిగింది. లెడ్ ఆక్సైడ్, ఆక్సిజన్ ఇక్కడ బయటికి వెళ్తుంది, ఇది ఒక రిడాక్స్ రియాక్షన్. లెడ్ ఆక్సైడ్లోంచి ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోతుంది, ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. కార్బన్కి ఆక్సిజన్ జాయిన్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, ఇది ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిడేషన్, రిడక్షన్ రెండూ జరిగాయి ఈ రియాక్షన్లో, ఇది ఒక రిడాక్స్ రియాక్షన్. సరే, దాని గురించి మనకి చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్స్ గమనించండి. లెడ్ ఈజ్ గెట్టింగ్ రెడ్యూస్డ్, కరెక్టే కదా, లెడ్ రెడ్యూస్ అవ్వబడుతుంది. పీబీ, లెడ్ రెడ్యూస్ అవ్వబడుతుంది, కరెక్టా కాదా? ఎస్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గెటింగ్ ఆక్సిడైజ్డ్, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిడైజ్ అవుతుంది. ఆన్సర్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేటప్పటికే సొల్యూషన్ ఇక్కడ ఏ, బి, ఇవి రెండు కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే దిస్ ఇస్ ద సొల్యూషన్. ఏ, బి, ఇవి రెండు కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్గా చెప్తాం మనం. ఏ అండ్ బి, ఇవి రెండు స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎందుకో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఆక్సిజన్ ఆప్షన్ ఏలో ఇవి రెండు కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఏవేంటి? లెడ్ గెటింగ్ రెడ్యూస్డ్, కార్బన్ డైఆక్సైడ్ గెటింగ్ ఆక్సిడైజ్డ్, ఇవి రెండు కూడా. కార్బన్ గెటింగ్ ఆక్సిడైజ్డ్, ఇది కరెక్ట్. కార్బన్కి ఆక్సిజన్ కలుస్తోంది ఇక్కడ చూడండి, ఈ ఆక్సిజన్ ఈ కార్బన్కి కలుస్తుంది. అంటే ఏది ఆక్సిడైజ్ అయినట్లు? కార్బన్ ఆక్సిడైజ్ అయినట్లు, కార్బన్ డైఆక్సైడ్ కాదు. కార్బన్ ఆక్సిడైజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేసింది. సో ఇక్కడ కార్బన్ ఆక్సిడైజ్ అయింది, లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది. లెడ్ ఆక్సైడ్లో నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడింది, లెడ్లోంచి కాదు, లెడ్ ఆక్సైడ్లోంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడింది. కాబట్టి ఇక్కడ రిడక్షన్ ఏది గురైంది? లెడ్ ఆక్సైడ్ రిడక్షన్కి గురైంది. సో కింది రెండు సి అండ్ డి కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్, 1 and 2 తప్పైన స్టేట్మెంట్స్. లెడ్ కాదు రెడ్యూస్ చేయబడింది, లెడ్ ఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ కాదు ఆక్సిడైజ్ చేయబడింది, కార్బన్ ఆక్సిడైజ్ చేయబడింది. కార్బన్కి ఆక్సిజన్ కలుస్తుంది, కార్బన్ డైఆక్సైడ్కి ఆక్సిజన్ కలవట్లా, అందుకని కార్బన్కి ఆక్సిజన్ కలుస్తుంది కాబట్టి కార్బన్ ఆక్సిడైజ్ అయింది. లెడ్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది, నాట్ లెడ్ నుంచి. లెడ్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది ఫస్ట్ దాని నుంచి, కాబట్టి లెడ్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్డ్ చేయబడుతుంది. ఓకే,
నెక్స్ట్ రెండో క్వశ్చన్ గమనించండి. కొంచెం మనం నేర్చుకున్న దాన్ని కొంచెం అప్లికేటివ్ మెథడ్లో అన్వయించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫెర్రస్ ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం గివ్స్ రైస్ టు అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ ఫెర్రస్. దీన్ని చూస్తే వెంటనే మీకు ఏ రియాక్షన్ గుర్తొస్తుంది? ఎస్, ఇక్కడ ఆక్సిజన్ ఏది? ఇక్కడ చూడండి, ఇన్ ద అబోవ్ రియాక్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దేనికి ఎగ్జాంపుల్? కాంబినేషన్ రియాక్షన్కి ఎగ్జాంపులా, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపులా, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపులా, డికంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపులా? ఏ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అని చెప్తాను. సిడి కూడా ఇక్కడే ఉండే విధంగా చేస్తాను, ఒక్క నిమిషం. ఈ సిడిని కూడా మనం కాపీ చేసి ఇక్కడే పెట్టేద్దాం. రైట్, ఇవి 4 ఆప్షన్స్. ఎస్, ఇవి 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ గమనించినట్లయితే చూడండి, ఆన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆన్సర్ ఈజ్ 4. ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎందుకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన జరిగింది. ద ఆక్సిజన్ ఫార్మ్స్ ఫెర్రస్ ఆక్సైడ్. ఆక్సిజన్ ఫ్రమ్ ఫెర్రస్ ఆక్సైడ్ ఈజ్ గెట్టింగ్ డిస్ప్లేస్డ్ టు ద అల్యూమినియం మెటల్ టు ఫార్మ్ అల్యూమినియం ఆక్సైడ్. చూడండి, ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడులో నుంచి అల్యూమినియం వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళి అల్యూమినియంతో కలిసి అల్యూమినియం ఆక్సైడ్ అనేటటువంటి ప్రోడక్ట్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది. ఇది కూడా ఇక్కడ కూడా రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. అల్యూమినియంకి ఆక్సిజన్ కలుస్తుంది, ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఇది కూడా రిడాక్స్ రియాక్షనే. కానీ మనకు ఆప్షన్స్లో రిడాక్స్ రియాక్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం రిడాక్స్ రియాక్షన్ పెట్టరు. ఒకవేళ ఇచ్చినట్లయితే డికంపోజిషన్ రియాక్షన్తో పాటుగా రిడాక్స్ రియాక్షన్ కూడా ఇస్తే 2 కరెక్ట్ అవుతాయి. ఇక్కడ డికంపోజ్ ఏదవుతుంది? ఫెర్రస్ ఆక్సైడ్ ఫెర్రస్ ప్లస్ ఆక్సిజన్గా డికంపోజ్ అవుతుంది, డిస్ప్లేస్ అవుతుంది. ఏది డిస్ప్లేస్ అవుతుంది? ఆక్సిజన్ అల్యూమినియం డిస్ప్లేస్మెంట్. చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఫెర్రస్ డిస్ప్లేస్ అవుతుంది. ఎఫ్ఈ బయటకు నెట్టివేయబడింది. చూడండి, ఐరన్ ప్లేస్లో అల్యూమినియం వచ్చి జాయిన్ అయింది. ఐరన్ ప్లేస్లో అల్యూమినియం వచ్చి జాయిన్ అయింది. సో ఇక్కడ ఫెర్రస్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై అల్యూమినియం. సో ఇక్కడ ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫెర్రస్ని అల్యూమినియం డిస్ప్లేస్ చేసి ఫెర్రస్ స్థానంలో అల్యూమినియం వచ్చి ఫెర్రస్ ఆక్సైడ్ కాస్త అల్యూమినియం ఆక్సైడ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్ వెన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ఐరన్ ఫిల్లింగ్స్? క్రింది 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో టిక్ ద కరెక్ట్ ఆన్సర్ని టిక్ చేయండి. ఈ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఆన్సర్ ఉంది. డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఐరన్ ఫిల్లింగ్స్ అంటే ఐరన్, చిన్న ఐరన్ ముక్కలు, వాటికి యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఐరన్ క్లోరైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. క్లోరిన్ గ్యాస్ అండ్ ఐరన్ హైడ్రాక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. నో రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఐరన్ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఐరన్తో రియాక్షన్ జరిపితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక యాసిడ్ ఒక మెటల్తో రియాక్షన్ జరిపితే, మీకు బాగా గుర్తుందేమో, ఒక యాసిడ్ ఒక మెటల్తో రియాక్షన్ జరిపితే ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం. రైట్, ఆన్సర్ వచ్చేటప్పటికే చూడండి, ఆన్సర్ వచ్చేటప్పటికే సొల్యూషన్ ఫర్ దిస్ ఈజ్ అ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఐరన్ క్లోరైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది, ఐరన్ క్లోరైడ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, దాంతోపాటుగా ఐరన్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి రియాక్షన్ కూడా మీరు అక్కడ రాసుకున్నట్లయితే
ఐరన్ Fe ప్లస్ ఫెర్రస్ ఆక్సైడ్, రైట్, డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, Fe plus HCl gives rise to FeCl2 plus H2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి? వై షుడ్ కెమికల్ ఈక్వేషన్స్ టు బి బ్యాలెన్స్డ్? ఎందుకు కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి? ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అనేటటువంటి క్లాస్లో చెప్పుకున్నాం. ఆ క్లాస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్, దీంట్లో ఎందుకు కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలో కూడా చెప్పాను. మనకి ప్రీవియస్ క్లాసెస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని నేర్చుకున్నాం. అంటే రియాక్షన్ జరగకముందు ఎంత మాస్ అయితే ఉంటుందో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అంతే మాస్ ఉండాలి అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెబుతుంది. రియాక్షన్ జరగకముందు ఎన్ని యాటమ్స్ అయితే ఉండాలో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అన్నే యాటమ్స్ ఉండాలి. మాస్లో చేంజ్ రాకూడదు, నంబర్ ఆఫ్ యాటమ్స్లో చేంజ్ రాకూడదు. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకుని ఒక కెమికల్ ఈక్వేషన్ కనుక రాసినట్లయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం ఆ కెమికల్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయబడాలి. రెండు వైపులో కూడా ఈక్వల్ యాటమ్స్ ఉండాలి. ఒకవేళ లేకపోతే మనం బ్యాలెన్స్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి. ఎందుకంటే ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ ద వన్ ఇన్ విచ్ number of different atoms on the both reactants and products should be equal. Balancing chemical equation is necessary for the reaction should obey the law of conservation of mass. Balancing of chemical equation is a defined method and is a purely try and error method. ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ అనేది ట్రై అండ్ ఎర్రర్. 2 వేసాం, 2 కాదు 3 వేసాం, బ్యాలెన్స్ అయిందా లేదా, 2 వేసాం, బ్యాలెన్స్ అయిందా లేదా, 2 కాకపోతే 4 వేసాం, బ్యాలెన్స్ అయ్యి, అలా చెక్ చేసుకోవాలి. నంబర్స్ వేసి అటు ఇటు బ్యాలెన్స్ అయ్యేదాకా చెకింగ్ అండ్ ఎర్రర్ అండ్ మెథడ్ ద్వారా బ్యాలెన్స్ చేసుకుంటాం, రైట్. ఈ విధంగా మనము చేస్తాం. నెక్స్ట్ గమనించినట్లయితే 5th క్వశ్చన్. ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్స్ ఇట్. ఇక్కడ 4 లైన్స్ రూపంలో, ఒక పాయింట్స్ రూపంలో రియాక్షన్స్ బై వర్డ్స్ ఇచ్చారు. వాటిని కెమికల్ ఈక్వేషన్స్గా రాసి వాటిని బ్యాలెన్స్ చేయాలి. కెమికల్ ఈక్వేషన్స్గా రాసి వాటిని బ్యాలెన్స్ కూడా చేయాలి. సో ఇప్పుడు మనం చేద్దామా ఒక్కొక్కటి, రైట్. చూడండి, ఫస్ట్ది ఏముందో ఒకసారి గమనించండి. హైడ్రోజన్ గ్యాస్ కంబైన్స్ విత్ నైట్రోజన్ అండ్ ఫార్మ్ అమోనియా. దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసినట్లయితే ఎలా ఉంటుంది చూడండి. ఈక్వేషన్ రూపంలో రాసినట్లయితే ఎలా ఉంటుందంటే, హైడ్రోజన్, ఇక్కడ మీరు పెద్ద చేసి చూపిస్తాను మీకు. ఎస్, ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ప్లస్ నైట్రోజన్ ఇవి రెండు ఒకదాంతో ఒకటి రియాక్షన్ జరిపి అమోనియా అనేటటువంటి గ్యాస్ని ఫామ్ చేయడం జరిగింది. సో హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ గ్యాసెస్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫామ్ అమోనియా గ్యాస్. దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా చూడండి. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ ప్రొడక్ట్ సైడ్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ బ్యాలెన్స్ కాలేదు కదా, అందుకని హైడ్రోజన్కి ఎదురుగా 3 వేసాం. అప్పుడు హైడ్రోజన్స్ ఎన్ని అయ్యాయి? 6 హైడ్రోజన్స్ అయ్యాయి. కానీ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 3 ఉన్నాయి, అందుకని ఇటువైపు 2 వేసాం. ఇక్కడ నైట్రోజన్స్ కూడా 2 నైట్రోజన్స్ సేమ్ అయ్యాయి చూడండి, రైట్. హైడ్రోజన్స్ 2, నైట్రోజన్స్ కూడా ఇటువైపు 2 ఉన్నాయి, ఇటువైపు నైట్రోజన్స్ 2 ఉన్నాయి, ఇటువైపు హైడ్రోజన్స్ 2 3s ఈ 2 మల్టిప్లై చేయాలి, 2 3 ఇవి 2 మల్టిప్లై చేస్తే 6 హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయ్యాయి కదా. ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది, రైట్. నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్, ఇది ఒక గ్యాస్ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది, బర్న్ ఇన్ ద ఎయిర్ టు గివ్ వాటర్ అండ్
సల్ఫర్ డయాక్సైడ్, వాటర్ని సల్ఫర్ డయాక్సైడ్ ఇస్తుందంట. రియాక్టెంట్స్ ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్ అనే గ్యాస్ రియాక్టెంట్ ఎయిర్లో బర్న్ అయింది. ఎయిర్లో బర్న్ అయితే ఏమవుతుందో ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, H2S హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటటువంటి గ్యాస్ ఎయిర్లో బర్న్ అవ్వడం వల్ల ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో బర్న్ అయ్యి కలిసి వాటర్ని ఇచ్చింది. వాటర్ ఫార్ములా H2O అండ్ సల్ఫర్ డయాక్సైడ్ని ఇచ్చింది. సల్ఫర్ డయాక్సైడ్ ఫార్ములా SO2. ఈ విధంగా వేసాం. దీంట్లో బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం చూడండి. ఇక్కడ హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి రియాక్టెంట్ వైపు, ప్రొడక్ట్స్ వైపు కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి రియాక్టెంట్స్ వైపు, ప్రొడక్ట్స్ మాత్రం 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. గమనించండి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, అందుకని ఆక్సిజన్ వైపు 3 వేశారు. ఆక్సిజన్ వైపు 3 వేస్తే 6 ఆక్సిజన్స్ అయ్యాయి. అది కష్టం కాబట్టి దీనివైపు 2 వేశారు. సల్ఫర్లు ఇటువైపు హైడ్రోజన్లు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి హైడ్రోజన్స్ వైపు 2 వేశారు. గమనించండి, ఇక్కడ రియాక్షన్స్ జరగక ముందు దీనికి నేను బాక్సెస్ వేస్తాను చూడండి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్స్ వైపు 2 హైడ్రోజన్స్, ప్రొడక్ట్స్ వైపు 2 హైడ్రోజన్స్. ఓకే, సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్స్ వైపు 1 సల్ఫర్, ప్రొడక్ట్ వైపు కూడా 1 సల్ఫర్. ఓకే, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్స్ వైపు 2 ఉన్నాయి, ప్రొడక్ట్స్ వైపు 3 ఉన్నాయి. ఇది బ్యాలెన్స్ చేయాలి కదా. బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేశారు? దీనికి ముందు 3 వేసాం, ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయడం కోసం. సారీ, దీనికి ముందు కాదు, ఇక్కడ 3 ఆక్సిజన్కి ముందు, ఈ ఆక్సిజన్కి ముందు 3 వేసాం ఇలా. సో ఆక్సిజన్కి ముందు 3 వేస్తే ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని అయిపోయాయి? 2 × 3 వేసాం కదా, అప్పుడు 6 అయిపోయాయి. ఇటువైపు కూడా 6 కావాలి కదా, అందుకని ఇటువైపు 2 వేశారు, 4 అయినాయి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇటువైపు 2 వేసాం. మొత్తం ఆక్సిజన్స్ ఎన్ని అయ్యాయి? అప్పుడు 6 ఆక్సిజన్స్ అయిపోయాయి. హైడ్రోజన్స్ కూడా మరియు సల్ఫర్స్ కూడా సేమ్ అయిపోయాయి. చూడండి, ఈ విధంగా 1, 2, 3, 4లో ఉపయోగించి బ్యాలెన్స్ చేసి 2 వైపులా కూడా 1 కానీ 2 కానీ 3 కానీ ఎర్రర్ మెథడ్. దీంట్లో 1 వేయటం, దీంట్లో 2 వేయటం, కాకపోతే మళ్ళీ తప్పు వేయడం, మళ్ళీ చెరిపేసి పెన్సిల్తో వేసుకొని మళ్ళీ చెరిపేస్తారా. ఎర్రర్ అండ్ మెథడ్ రూపంలో మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. బేరియం క్లోరైడ్ రియాక్ట్ విత్ అల్యూమినియం సల్ఫేట్ అండ్ గివ్ అల్యూమినియం క్లోరైడ్ అండ్ precipitate of barium sulfate. బేరియం సల్ఫేట్ యొక్క ప్రిసిపిటేట్ ఏర్పడింది, కింద పేరుకుపోతుంది చెప్పానప్పుడు. దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ చూడండి. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయితే ఇది, బేరియం క్లోరైడ్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్ గివ్స్ రైజ్ టు అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ బేరియం సల్ఫేట్. ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ అల్యూమినియంస్ తేడా వస్తున్నాయి. ఇక్కడ 1 అల్యూమినియం ఉంది, ఇక్కడ మాత్రం 2 అల్యూమినియంస్ ఉన్నాయి. SO4 ఇక్కడ 3 SO4లు ఉన్నాయి, ఇక్కడ 1 SO4 ఉంది, అందుకని SO4 ఎదురు ఇక్కడ 3 వేసాం. అప్పుడు బేరియంలు 3 అవుతున్నాయి, అందుకని ఇటువైపు బేరియం ముందు 3 వేసాం. అప్పుడు క్లోరిన్లు ఎన్ని అవుతున్నాయి? 6 క్లోరిన్స్ అవుతున్నాయి. ఇక్కడ కూడా 3 క్లోరిన్సే ఉన్నాయి ఇక్కడ, అందుకని అల్యూమినియం ముందు 2 వేసాం. అప్పుడు అల్యూమినియంస్ 2 సమానం, ఇక్కడ 2 అల్యూమినియంస్, ఇక్కడ 2 అల్యూమినియంస్ సమానమయ్యాయి. ఈ విధంగా 2, 3 ఉపయోగించి మనము బ్యాలెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పొటాషియం ప్లస్ వాటర్, పొటాషియం మెటల్ వాటర్తో రియాక్షన్ జరిపితే పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది అని ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఇది పొటాషియం ప్లస్ H2O గివ్స్ రైజ్ టు KOH ప్లస్ H2 హైడ్రోజన్. దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇటువైపు పొటాషియమ్స్ హైడ్రోజన్ ఇటువైపు 2 ఉన్నాయి, ఇటువైపు హైడ్రోజన్స్ వచ్చేటప్పటికి 3 ఉన్నాయి. బ్యాలెన్స్ చేయడం కోసం ఇటువైపు 2 వేసాం, H2Oకి 2 ముందు, అప్పుడు 2 4 అయ్యాయి. సో కరెక్ట్ సరిపోయాయి. ఇటువైపు 2 వేసాం, పొటాషియంకి 2 పొటాషియమ్స్, ఇటువైపు 2 పొటాషియమ్స్. హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయడానికి అటు ఇటు చేయవలసి వచ్చింది. సో ఈ విధంగా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, మీరు ఈక్వేషన్స్ అన్నీ కూడా ఈ లెసన్లో ఉన్నటువంటి అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అన్నీ కూడా రాసుకొని, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏదైనా ఒక కెమికల్ ముందు 2, 3, 4 అలాంటి అంకెలు లేకుండా రాసుకొని వాటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. సో అవన్నీ కూడా వీలైతే ఒక క్లాస్లో నేను అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అన్నీ వేసి బ్యాలెన్స్ చేయడం ఒక ప్రాక్టీస్ క్లాస్లో చెప్తాను మీకు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ కూడా ఎలాంటిదే. 6th క్వశ్చన్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్స్ ఇచ్చారు, వాటిని బ్యాలెన్స్ చేయమన్నారు. వర్డ్స్లో ఇవ్వలేదు, ఈక్వేషన్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఇవి మీరు ఇంటి దగ్గర చేసుకుని తీసుకొస్తారా? ఎస్, ఇది మీకు హోంవర్క్గా చూడండి. HNO3 plus CaOH twice gives rise to
కాల్షియం నైట్రేట్ ప్లస్ H2. దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ మరియు H2SO4 గివ్స్ రైస్ టు సోడియం సల్ఫేట్ ప్లస్ H2O. సోడియం క్లోరైడ్ ప్లస్ Ag సిల్వర్ నైట్రేట్ గివ్స్ రైస్ టు సిల్వర్ క్లోరైడ్ ప్లస్ సోడియం నైట్రేట్. బేరియం క్లోరైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ HCl. ఈ 4 ఈక్వేషన్స్ని రెండు వైపులా కూడా సమానంగా వచ్చే విధంగా బ్యాలెన్స్ చేసి రాయవలసి వస్తుంది, రైట్? ఈ వీడియోని ఫాస్ట్ చేసుకొని మీరు ఒక పేపర్ మీద ఈ రియాక్షన్స్ రాసుకొని మీరు ఫాస్ట్ చేయండి, ఓకేనా? బ్యాలెన్స్ చేయండి, ఫాస్ట్ చేసుకోండి, ఈక్వేషన్స్ రాసుకోండి పేపర్ మీద, ఫాస్ట్ చేయండి, బ్యాలెన్స్ చేయండి. మొత్తం బ్యాలెన్సింగ్ అయిపోయిన తర్వాత మరలా ఆన్ చేసుకోండి, నేను చెప్పేటటువంటి ఆన్సర్ని చూడండి, రైట్? ఆన్సర్ గమనిద్దామా? చూడండి, ఇక్కడ ఆన్సర్ గమనించినట్లయితే చూడండి, బ్యాలెన్స్ చేసినటువంటి ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తే HNO3కి ముందు 2 వేయాలి, అదేవిధంగా H2Oకి ముందు 2 వేయాలి. అలా వేసినట్లయితే ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. సెకండ్ గమనించినట్లయితే NaOH ముందు 2 వేయాలి, H2O ముందు 2 వేయాలి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. థర్డ్ గమనించినట్లయితే థర్డ్ది మొత్తం కూడా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చారు ఆల్రెడీ, నువ్వేం చేయకల్లా. NaCl ప్లస్ AgNO3 గివ్స్ రైస్ టు AgCl ప్లస్ NaNO3, మొత్తం బ్యాలెన్స్డ్ ఈక్వేషనే, దీన్ని ఏం కదిలించక్కర్లా. థర్డ్ వన్. ఫోర్త్ వన్ కూడా చూడండి, ఫోర్త్ వన్కి HClకి ముందు 2 వేయాలి, అంతే, ఇంకా ఏం చేయక్కర్లా. HClకి ఈ HClకి ముందు 2 వేయాలి, రైట్? ఇది ఈక్వేషన్. మీరు చేసి చూడండి, రెండు వైపులా హైడ్రోజన్స్ సమానంగా ఉన్నాయా, బేరియంస్ సమానంగా ఉన్నాయా, ఆక్సిజన్స్ సమానంగా ఉన్నాయా, నైట్రోజన్ సమానంగా ఉన్నాయా, క్లోరిన్ సమానంగా ఉన్నాయా, రెండు వైపులా సేమ్ యాటమ్స్ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ యాటమ్స్ చూసుకోవాలి, ఓకే? ఇలా బ్యాలెన్స్ చేయాలి. నేను ఒక సెపరేట్ క్లాస్లో ఈ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ రాసి వాటిని మీ చేత బ్యాలెన్స్ చేపిస్తా. ఒక సెపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. కాల్షియం ఒకటి చెప్పాను కదా ఇందాక, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాల్షియం కార్బన్ డయాక్సైడ్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. దీనికి రియాక్షన్ రాయండి, మీరే రాయండి, సారీ. అదేవిధంగా జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్, జింక్ నైట్రేట్ ప్లస్ సిల్వర్, దీనికి ఫార్ములా రాసి బ్యాలెన్స్ కూడా చేయాలి, ఫార్ములా లాగా రాసి బ్యాలెన్స్ కూడా చేయాలి. అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్ గివ్స్ రైస్ టు అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ కాపర్, ఇది కూడా ఫార్ములాలు రాసి బ్యాలెన్స్ చేయాలి. బేరియం క్లోరైడ్ ప్లస్ పొటాషియం సల్ఫేట్ గివ్స్ రైస్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ పొటాషియం క్లోరైడ్, దీన్ని కూడా ఫార్ములాస్ రాసి బ్యాలెన్స్ చేయవలసి వస్తుంది. వీడియోని పాజ్ చేసుకొని నోట్స్లో రాసుకొని బ్యాలెన్స్ చేసిన తర్వాత మరలా వీడియోని ఆన్ చేసుకోండి. ఆన్సర్ గమనిద్దామా? రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా CaOH ట్వైస్, కార్బన్ డయాక్సైడ్ ఫార్ములా CO2 ప్లస్ కాల్షియం కార్బోనేట్ ఫార్ములా CaCO3 ప్లస్ వాటర్ ఫార్ములా H2O. దీన్ని బ్యాలెన్స్ చేస్తే 2CaOH ట్వైస్, 2CO2, 2CaCO3, 2H2O, మొత్తానికి ఎదురుగా 2లు వేశా. నెక్స్ట్ జింక్ ఫార్ములా Zn, సిల్వర్ నైట్రేట్ ఫార్ములా AgNO3, జింక్ నైట్రేట్ ఫార్ములా రియాక్షన్ జరిగితే జింక్ నైట్రేట్ వస్తుంది, ZnNO3, అదేవిధంగా Ag సిల్వర్ వస్తుంది. దీన్ని కూడా బ్యాలెన్స్ చేస్తే జింక్ ప్లస్ 2AgNO3 ప్లస్ ZnNO3 ప్లస్ 2Ag, సిల్వర్ నైట్రేట్కి ముందు 2 2s వేయాలి. అదేవిధంగా అల్యూమినియం రియాక్ట్ విత్ కాపర్ క్లోరైడ్, అల్యూమినియం ఫార్ములా Al, కాపర్ క్లోరైడ్ CuCl2 గివ్స్ రైస్ టు అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ కాపర్. దీన్ని ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తే 2Al ప్లస్ 3CuCl2 గివ్స్ రైస్ టు 2AlCl3 ప్లస్ 3Cu. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ఒక ఈక్వేషన్ని తీసుకొని చెక్ చేయండి కరెక్టా లేదా. నేను చేసినవి కరెక్ట్ అని మీరు ఎట్లా నమ్ముతారు? చెక్ చేయండి. ప్రతి ఈక్వేషన్ని తీసుకొని హైడ్రోజన్స్ ఎటువైపు రెండు వైపులా సమానమేనా, సిల్వర్ రెండు వైపులా సమానమేనా, క్లోరిన్ రెండు వైపులా సమానమేనా, కాపర్ రెండు వైపులా సమానమేనా, ఈ విధంగా ఒక బాక్స్ లాగా వేసుకొని చెక్ చేయండి, అప్పుడు మీకు వచ్చినట్టు. తర్వాత బేరియం క్లోరైడ్ ఫార్ములా BaCl2,
పొటాషియం సల్ఫేట్ ఫార్ములా KSO4, అదేవిధంగా బ్యాలెన్స్డ్ గివ్స్ రైస్ టు బేరియం సల్ఫేట్ BaSO4 ప్లస్ 2 పొటాషియం క్లోరైడ్ ముందు 2 వేస్తాం, బ్యాలెన్స్ అయిపోతుంది. నెక్స్ట్, రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫికేషన్ అండ్ టైప్స్ ఆఫ్ రియాక్షన్. వీటి యొక్క బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ రాసి అవి ఏ టైప్స్ ఆఫ్ రియాక్షన్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. వీటికి కూడా ఫార్ములాస్ పైదాన్లాగే. పొటాషియం బ్రోమైడ్ ప్లస్ బ్రోమిన్ అయోడైడ్ గివ్స్ రైస్ టు పొటాషియం అయోడైడ్ ప్లస్ బేరియం బ్రోమైడ్ ఏర్పడతాయి. జింక్ కార్బోనేట్ ప్లస్ జింక్ అయోడైడ్ గివ్స్ రైస్ టు కార్బన్ డయాక్సైడ్, డికంపోజిషన్ రియాక్షన్ ఇది. అదేవిధంగా హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైస్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది కాంబినేషన్ రియాక్షన్. మెగ్నీషియం ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇవి ఎలాంటి రియాక్షన్స్ అనేవి మీరు వాటికి రియాక్షన్స్ రాసి వాటిని బ్యాలెన్స్ చేసి వాటిని గుర్తుపట్టి అవి కెమికల్ కాంబినేషన్సా, డికంపోజిషన్సా, డిస్ప్లేస్మెంట్సా, డబుల్ డిస్ప్లేస్మెంట్సా రాయాలి. ఫాస్ట్ చేసుకోండి, రాయండి, తర్వాత వీడియోను ఆన్ చేసుకోండి. రైట్, ఆన్సర్ చూద్దామా? చూడండి ఇక్కడ పొటాషియం, చూడండి పొటాషియం బ్రోమైడ్ ప్లస్ బేరియం అయోడైడ్ గివ్స్ రైస్ టు పొటాషియం అయోడైడ్ ప్లస్ బేరియం బ్రోమైడ్, ఇది డబుల్ డికంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. జింక్ కార్బోనేట్ డికంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్, డికంపోజ్డ్ ఇంటూ జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్. హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ కంబైన్ ఇచ్చేదని ఫార్మ్ HCl, కాంబినేషన్ రియాక్షన్. అదేవిధంగా జింక్ మెగ్నీషియం ప్లస్ HCl గివ్స్ రైస్ టు మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్, ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే 9th క్వశ్చన్, వాట్ డస్ వన్ మీన్ బై ద ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్ గివ్స్ ఎగ్జాంపుల్. ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, హీట్ని లిబరేట్ చేసేటటువంటిది ఎగ్జోథర్మిక్ రియాక్షన్, హీట్ వెలువడితే. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఆ కెమికల్ రియాక్షన్ జరగడానికి మనం బయట నుంచి హీట్ని ఇస్తే, వేడి చేయడం ద్వారా కానీ ఎలక్ట్రాలసిస్ చేయడం ద్వారా బయట నుంచి హీట్ ఇస్తే దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు. దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10th క్వశ్చన్ ఏమడిగారు, హౌ రిప్రజెంట్స్ ద కండెన్స్డ్ అండ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్. చూడండి, వై ఈస్ రెస్పిరేషన్ కన్సిడర్డ్ యాజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మరి రెస్పిరేషన్ అంటే మనం గాలిని పీల్చుకోవడం వదలడం అనేది రెస్పిరేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పొచ్చు? మనం గాలిని పీల్చుకోవడం ద్వారా ఫుడ్లో ఆక్సిజన్ కలిసి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆ ఎనర్జీతోనే మనం పనులు చేస్తున్నాం, గమనించారా? సో అందువల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఒక కెమికల్ రియాక్షన్గా చెప్తాం. 9th క్వశ్చన్ గమనించండి, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎనర్జీ అబ్జార్బ్ చేయబడితే ఎండోథర్మిక్ రియాక్షన్. వాటికి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇక్కడ ఇచ్చారు, గమనించండి. న్యూక్లియర్ ఫ్యూజన్ కానీ, ఫిజన్ కానీ, ఎక్స్ప్లోజన్స్ కానీ, పేలుడు కానీ, ఇవన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్. తర్వాత రెస్పిరేషన్ ఎందుకు రెస్పాన్సిబుల్ అంటే చెప్పాను కదా, రెస్పిరేషన్ జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూడండి. రెస్పిరేషన్ మనం పీల్చినప్పుడు వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాటరు మిగతా ఫుడ్తో మాలిక్యూల్స్తో మిక్స్ అయిపోయి ఆ ఫుడ్ మాలిక్యూల్స్ బ్రేక్ అయిపోయి గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్రేక్ అయిపోయి అవి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చూడండి, గ్లూకోజ్ C6H12O6 బ్రేక్ అయిపోయి ఆక్సిజన్తో కలిసి బ్రేక్ అయిపోయి కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్గా చెప్తాం. రైట్, ఇవి ఒక 10 క్వశ్చన్స్ ఈరోజు. ఇంకొక వీడియోలో ఇంకొక పార్ట్లో ఇంకొక 10 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ లెసన్ అయినటువంటి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్లో 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ని ఈరోజు మనం చూసాం. మిగతా 10 క్వశ్చన్స్ని ఇంకొక పార్ట్లో మనం చూద్దాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.